అజ్ఞాత చీకట్లను తొలగించి విజ్ఞాన జ్యోతులు వెలిగించే గురువులను బాల్యం నుంచి గౌరవించడం అలవర్చుకోవాలనే లక్ష్యంతో గురువులను ప్రతి ఏటా సత్కరిస్తున్నామని రాజమహేంద్రవరం జీఆర్టీ జ్యువెలర్స్ మేనేజర్ సిహెచ్ రాంబాబు అన్నారు. సోమవారం రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వి పార్థసారథి అధ్యక్షతన జీఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏ రంగంలో ఉన్నా ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా చదువు నేర్పిన గురువులను మరవకూడదని ఆయన కోరారు. వ్యాపారంతో పాటు సమాజ సేవ దృక్పథంతో గురువులను ప్రతి ఏటా సత్కరిస్తున్న జీఆర్టీ సంస్థకు ప్రధాన ఉపాధ్యాయుడు వి పార్థసారథి, ఆంగ్లోపాధ్యాయుడు విసి జాకబ్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను, సిబ్బందిని గోల్డెన్ గురూస్ అవార్డులు ప్రదానం చేసి సత్కరించారు. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు ఎంఎస్ఆర్ నాయుడు మిమిక్రీ ఆద్యంతం అలరించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, జీఆర్టీ సిబ్బంది గుణాల్, శ్రీనివాస్, రాంబాబు, రాణి, మంగ తదితరులు పాల్గొన్నారు. వచ్చినాము. నా పేరు రాంబాబు, మేనేజర్గా చేస్తున్నాను అక్కడ. ఇది 1964 నుండి ఈ సంస్థ స్టార్ట్ చేస్తున్నారు. జిఆర్టీ అంటే గోవిందరాజులు రాజేంద్ర తంగమలగై. ఇది చిన్న షాప్ నుండి స్టార్ట్ చేసి ఈరోజు మనం ఒక 66 బ్రాంచెస్ వరకు ఓపెన్ చేస్తున్నాము. అలాగే ప్రతి ఇయర్ కూడా మనం కొన్ని స్కూల్స్కి మనం సెలెక్ట్ చేసుకొని ఇలాగ మనం గోల్డెన్ గురు ప్రోగ్రామ్ ద్వారా టీచర్స్ని హానర్ చేస్తాము. అలాగే ఈరోజు అదే కార్యక్రమం ద్వారా మనం చూస్తున్నాము. మన బ్రాంచెస్ చూసుకుంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మనకి తమిళనాడు అన్ని దగ్గర మన బ్రాంచెస్ ఉన్నాయి. మనం ఇది చూసుకుంటే ఆంధ్రాలోనే చూసుకుంటే దగ్గర మనకు ఒక 13 to 14 బ్రాంచెస్ మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఏంటంటే గోల్డ్, డైమండ్, సిల్వర్ ప్లస్కొచ్చు దానికంటూ ఒక సపరేట్ డిస్కౌంట్ ఉంటుంది. అది వచ్చి మీరు ఆ కార్డు చూపిస్తే మీకు నార్మల్గా వచ్చే కస్టమర్కి ఇలా కాకుండా మీకు ఒక సపరేట్గా స్పెషల్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మన పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను సన్మానించాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి దీనికి స్టార్టింగే మన పాఠశాల ఈ సంవత్సరం వారు 20 జిల్లా పరిషత్ హై స్కూల్స్ అన్నీ ఎంపిక చేసుకున్నారు. అందులో మన స్కూల్ నుంచే మొదలవుతుంది కాబట్టి వారికి అన్ని విధాలుగా అన్ని రకాలుగా మంచి జరగాలని, అన్ని స్కూల్స్లో ప్రోగ్రాం విజయవంతం కావాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మరి ఉపాధ్యాయులను సన్మానించాలి, సత్కరించాలనేటువంటి ఈ ఆలోచన కూడా చాలా హర్షించదగినటువంటి విషయం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరినీ కూడా సన్మానించినందుకు మా పాఠశాల తరఫున జీఆర్టీ సంస్థ వారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. స్కీములు మనకి తెలియజేశారు. అలాగే మనకి అందులో కార్డు కూడా ఏదో ఉందని